సీతారాం నగర్, సీతాపురం కాలనీ అంటారు దీన్ని. ఇక్కడ గత నెలన్నర నుంచి కరెంటు తోటి అనేకమైన కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఉంటున్న ప్రజలు, ఈ ప్రాంతం ప్రజలు. నేను కూడా వ్యక్తిగతంగా ఈ సంబంధిత అధికారులను, అంటే ఏఈని, లైన్మ్యాన్ని, ఇంకా వాళ్ళ పై ఉన్నతాధికారులని, వాళ్ళకి ఈ విషయం తెలియచేయడానికి, ఈ విషయం తెలియజేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయితే యథాతథంగా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి చాలా సాధారణంగా వచ్చేటువంటి నిర్లక్ష్యపు సమాధానాలు మాత్రమే మాకు వచ్చాయి. మేము వాళ్ళకి చెప్పాం కూడా, సార్ ఈ విషయం ఇప్పటికీ పరిష్కారం కాకపోతే, అంటే ఇప్పటికీ పరిష్కారం కాకపోతే మేము మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము, ఆయన రెడ్ బుక్లో కూడా మీ పేర్లు చేరుస్తామనంటే, మీరు ఏమనుకుంటున్నారో అది చేసుకోండి, మాకు చెప్పాల్సిన అవసరం లేనటువంటి ఒక నిర్లక్ష్యపు సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, ఈ అధికారులందరూ కూడా ప్రజల సమస్యలు అంటే అవేవో మనకు సంబంధించినటువంటి సమస్యలు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎవరు పరిష్కరించాలో వాళ్ళు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, ఇదేదో నాకు సంబంధించింది కాదు, నీ ఏడుపేదో నువ్వేడు అన్నట్టు అవతల వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది వీళ్ళకి తెలియదా? అంటే బాధ తన దాకా వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు అవతల వాళ్ళ బాధ అనేది, మాకు అర్థం కావట్లేదు.